నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతానికి దేశం అంతా కూడా కాషాయమయం కాబోతుందా? ఏదైతే మోడీ మాట్లాడారో 400 సీట్లు అయితే ఖచ్చితంగా బీజేపీకి వస్తున్నాయి, 40 సీట్లు కాంగ్రెస్ పరిమితం అవుతుంది 40 సీట్లకే. ఆ 40 సీట్లు కూడా వస్తాయో రావో అన్న చర్చ చూసాం మనం. మోడీ నోటి నుంచే ఈ ఓట్స్ రావడం కూడా చూసాం. ప్రస్తుతానికి ఒక 12 ఆర్గనైజేషన్స్ అలాగే కేస్ స్టడీ బేస్ చేసుకుని కేస్ స్టడీ కూడా ఒక సర్వే అయితే రిలీజ్ చేసింది. దీంట్లో దాదాపుగా ఇండియా కూటమికి 368 సీట్లు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి బీజేపీ అలాగే ఎన్డీఏ ఇతర కూటమికి సంబంధించి 368 సీట్లు వస్తున్నాయి. అలాగే ఇండియా కూటమికి 111, అదర్స్కి 64 సీట్లు వస్తున్నాయి అని చెప్పడం అయితే తెలిసింది ఈ సర్వేలో. నిజంగా అసలు ఈ సర్వేలో ఎక్కడి నుంచి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది, ఎన్ని రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు అలాగే ఇండియా కూటమి ఇండిపెండెంట్లు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి సీట్లు కైవసం చేసుకోబోతున్నారు మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. అలాగే ఎన్డీఏలో ఉన్న ప్రస్తుతానికి కొన్ని మమేకమైన పార్టీలు ఏవైతున్నాయో, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే 2 నేషనల్ పార్టీస్ అలాగే 35 పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, అదర్ పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఇందులో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ అలాగే శివసేన, ఇది షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, జనతాదళ్ సెక్యులర్ అలాగే ఏజీపీ అస్సాం నుంచి, జనసేన ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడాను మోదీని కలవడానికి, ఈరోజు అమిత్ షాని కలవడానికి వెళ్ళారు. ఖచ్చితంగా టీడీపీ కూడా ఇందులో పొత్తులో ఉండే భాగమే అయి ఉంటుంది. ఖచ్చితంగా పొత్తు ఖరారు అయితే కనుక బీజేపీ, జనసేన, టీడీపీ కొంచెం బలంగా ఉండే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అంటే టీడీపీ ప్రస్తుతానికి ఎటు లేదు కాబట్టి, అంటే అటు ఇండియా కూటమి వైపు లేదు, ఇటు ఎన్డీఏ కూటమి వైపు కూడా లేదు ప్రస్తుతానికి. సో ఈరోజే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వెళ్తున్నారు కాబట్టి నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. కొంత మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడడానికి. ఈరోజు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రీచ్ అవుతారు. వాళ్ళకి సీట్ల సర్దుబాటు అన్నీ జరిగిన తర్వాత కూడాను టీడీపీ కూడాను ఎన్డీఏ కూటమిలోకి వస్తుందని భావిస్తున్నారు. అట్లాగే అస్సాం నుంచి ఏజీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్, ఎంఎన్ఎఫ్ మిజోరాం నుంచి, ఎన్పీఎఫ్ నాగాలాండ్ నుంచి, ఏజేఎస్యు జార్ఖండ్ నుంచి, బీడీజేఎస్ అలాగే అప్నాదల్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడాను. అయితే ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయో మరొకసారి చూద్దాం మనం. 3 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, 28 అదర్ పొలిటికల్ పార్టీస్ ఇండియా కూటమిలో ఇప్పుడు ఉన్నాయని తెలుసుకోవచ్చు మనం. ఒకటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, ఎన్సిపి, ఏఏపి, డిఎంకే, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫరూక్, ముఫ్తీ వర్గం వీళ్ళందరూ కూడాను ఇండియాతో కూటమిలో ఉన్నారు. అదర్ పొలిటికల్ పార్టీస్ అంటే ఇప్పటివరకు కలవని పార్టీలు ఏమున్నాయో చూద్దాం మనం ఒకసారి. 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి, అలాగే 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి. బీఎస్పీ, ఏఐటీసీ, అకాలీదళ్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ. అంటే ఇప్పుడు టీడీపీ కూడా ఈరోజు బీజేపీ పెద్దలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి, మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో ఉండే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం బిజు జనతాదళ్, బీఆర్ఎస్, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కూడా అటు బీజేపీలో లేదు, అలాగే బీజేపీ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమి కాంగ్రెస్కి సంబంధించిన కూటమిలో కూడా లేదు. తర్వాత ఎంఐఎం పార్టీ, ఏఐడిఎంకే అండ్ ఎక్స్ట్రా, అంటే ఇలాంటి మరికొన్ని పార్టీలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ మొదటగా యూనియన్ టెరిటరీస్లో ఇండియా కూటమికి సంబంధించి 5 సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ కూటమి వచ్చేసి 14 సీట్లు గెలుస్తుంది. మనం ఒకసారి యూనియన్ టెరిటరీస్ చూసుకున్నట్లయితే కనుక 1 పుదుచ్చేరి, అండమాన్, ఢిల్లీ, లడాక్ అలాగే చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతవరకు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడాను యూనియన్ టెరిటరీస్ అనమాట. యూనియన్ టెరిటరీస్లో పుదుచ్చేరి ఒక సీటు, అండమాన్లో 1 ఉంది, ఢిల్లీలో 7 ఉన్నాయి, లడాక్లో 1, చండీగఢ్లో 2, జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 ఉన్నాయి. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్లో 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లకు గాను ఇండియా కూటమికి సంబంధించి 20 గెలుస్తుంది అనమాట. ముందుగా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసుకున్నట్లయితే మిజోరాం, మణిపూర్, అస్సాం, మేఘాలయ ఇలాంటి స్టేట్స్ ఏవైతున్నాయో దీంట్లో దాదాపుగా 25 సీట్లు ఉన్నాయి. 25లో 20 సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటే ఇండియాకి సంబంధించి కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోబోతుంది. సో ఇది నార్త్కి సంబంధించింది. ఒకసారి మనం మిడ్ పార్ట్, ఇండియాలో ఉన్న మిడ్ పార్ట్ చూసుకున్నట్లయితే, ఇండియాలో ఉన్న మిడ్ పార్ట్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 6 రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మిడ్ పార్ట్లో ఎక్కువగా బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కువగా స్కోప్ ఉంటుంది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేది అక్కడ నుంచి, నార్త్ కానీ మిడ్ నుంచి కానీ ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి చూసుకున్నట్లయితే దాదాపుగా 146 ఇక్కడ నుంచి మిడ్ పార్ట్ నుంచి. అలాగే ఇండియా కూటమికి సంబంధించి కేవలం 9 మాత్రమే, అదర్స్ వచ్చేసి 7 సీట్లు.
ఈ రెండు కలిపినా సరే దాదాపుగా 16 సీట్లు మాత్రమే. 146 అత్యధికంగా ఈ మిడ్ పార్ట్లో బీజేపీ కైవసం చేసుకోబోతుంది. సో ఖచ్చితంగా అంటే రామ మందిర ఎఫెక్ట్ కానీ, అలాగే అయోధ్య రామ మందిర ఎఫెక్ట్ కానీ, మోడీ హవా కానీ చాలా ఎక్కువగా ఈ నార్త్ స్టేట్స్లో, అలాగే మిడ్ స్టేట్స్లో, ఖచ్చితంగా నార్త్ ఇండియా అంతా కూడాను ప్రస్తుతానికి అయోధ్య రాములల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. దానికి సంబంధించి అదిను అయోధ్య రామ మందిరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇండియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి సంబంధించిన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అయోధ్య రామ మందిరాన్ని ఎప్పటి నుంచో ఓపెన్ చేయాలి బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ కళ. అంటే దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు దీనికోసం. ఈ 500 సంవత్సరాల నుంచి కూడాను అయోధ్య రామ మందిరం ఓపెన్ చేయాలి, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కడతారు, ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది అని కూడాను 100 సంవత్సరాల కోర్టుల్లో పోరాడి ఇలాగా ప్రస్తుతానికి మోడీ హయాంలో జరగటం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీదనే అయోధ్య రామ మందిరం హవా ఎఫెక్ట్ కానీ, లేదంటే మోడీ హవా కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఇండో గ్యాంగ్ బెల్ట్ చూసుకున్నట్లయితే ఇండో గ్యాంగ్టిక్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, ఇండో గ్యాంగ్టిక్లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఎన్డీఏ కూటమికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం చాలా తక్కువ సీట్లకే ఇండియా కూటమి పరిమితం అయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇండో గ్యాంగ్టిక్ బెల్ట్లో చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, పంజాబ్ కానీ, హిమాలయ ప్రదేశ్ కానీ, హర్యానా కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడాను మనకి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఇక్కడ అధికారంలో ఉంది. అయినా సరే ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ బీజేపీ చేయబోతుంది అని చెప్పేసి ఇప్పుడున్న సర్వే అనమాట. ప్రస్తుతానికి ఉన్న సర్వేలో బీజేపీనే హవా చూపుతుంది. ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్న సీట్లు కూడాను బీజేపీనే క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ సర్వేలో వెల్లడైంది. అయితే మనం ఇండో గ్యాంగ్టిక్ బెల్ట్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి 157 సీట్లు వస్తున్నాయి. తర్వాత ఇండియా కూటమికి సంబంధించి 22 సీట్లు మాత్రమే వస్తున్నాయి. అదర్స్ వచ్చేసి 29. ఇక్కడ ఇండియా కూటమి కన్నా అదర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 29 సీట్లు ఇండిపెండెంట్లు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ఆయా ఏరియాలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సౌత్లో చూసుకున్నట్లయితే మనం సౌత్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంగ్రెస్ కంటే ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 4 రాష్ట్రాలు, 4 ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అలాగే కేరళ. ఒక కర్ణాటక మాత్రమే అక్కడ మొన్నటి వరకు బీజేపీ ఫామ్లో ఉంది కాబట్టి బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గెలిచినా సరే అసెంబ్లీకి సంబంధించి, లోక్సభకు సంబంధించి లోక్సభ స్థానాలు బీజేపీనే ఎక్కువ కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ. సో ఇది ప్రస్తుతానికైతే ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి ఎక్కువ వస్తున్నాయి, ఎవరెవరికి తక్కువ వస్తున్నాయి, ఎవరు వాళ్ళ యొక్క హవాన్ చూపబోతున్నారని కూడా మనకు తెలుస్తుంది. దాదాపుగా ఇక్కడ మనకి ఇండో గ్యాంగ్టిక్ బెల్ట్లో 208 ఉన్నాయి. దాదాపుగా 208 సీట్లలో 157 సీట్లు బీజేపీనే కైవసం చేసుకోబోతుంది. అంటే సగానికి పైగా బీజేపీనే, దాదాపుగా 4 వంతుల్లో 3 వంతులు బీజేపీ గెలుస్తుంది, 3 వంతులకు పైగా బీజేపీ గెలవబోతుంది. అంటే ఇదంతా కూడాను రామ మందిరం ఎఫెక్ట్ కానీ, మోడీ హవా కానీ, ఏది ఏమైనా సరే మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లుగా కానీ టెర్రరిస్టులు అటాక్ చేయకుండాను, ఇతర దేశాలు మన దేశ బోర్డర్ల మీద అటాక్ చేయకుండాను మోదీ గవర్నమెంట్ కాపాడుతుంది, మోదీ ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి కొంత మనకి ఒక అవేర్నెస్ వాళ్ళు కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ ఏం జరగలేదు, గత 10 ఏళ్ల నుంచి కూడా ఏం జరగలేదని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చేశాం. దాదాపుగా 25 కోట్ల కుటుంబాలను, 25 కోట్ల కుటుంబాలను, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు 25 కోట్ల కుటుంబాలను, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి బీజేపీ గవర్నమెంట్ కృషి చేసింది. బీజేపీ గవర్నమెంట్ అందులో సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా డెవలప్మెంటు, తర్వాత మిగతా ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో భారతదేశం కూడా ఉంది. ఖచ్చితంగా మరొక 5-10 ఏళ్లలోనే భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పుంజుకుంటుంది. ఖచ్చితంగా భారతదేశం అంటే అన్ని దేశాలు కూడాను భారతదేశం వైపు చూస్తున్నాయి, మోడీ వైపు చూస్తున్నాయి, ఆయన విజన్ వైపు చూస్తున్నాయని చెప్పేసి. అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడాను కరోనా టైంలో మనం చూసుకున్నట్లయితే మోడీ ఏం చెప్తే అది చేసాం. క్యాండిల్ వెలిగించమంటే క్యాండిల్ వెలిగించాం, క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొట్టాం, గంట కొట్టమంటే ప్లేట్లు తీసుకొని వచ్చి దబా బాధేయడం, ఇవన్నీ మనం చూసాం. ఖచ్చితంగా ఇది మోడీ కొంతవరకు ఆయన హవా నడిచింది అని కూడా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ అయోధ్య
అయోధ్య రామ్లల్లా విగ్రహానికి సంబంధించి రామ మందిరానికి సంబంధించి ఇది కూడా బాగా వర్కౌట్ అయింది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఎన్ని గెలుస్తుంది, అలాగే కాంగ్రెస్కి సంబంధించి ఎన్ని గెలుస్తుంది, అలాగే ఇండియా కూటమి ఎన్ని గెలుస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఎన్ని గెలుస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి. సో మనకి అండమాన్ నికోబార్లో ఒకటి ఉంది, ఒకటి కూడాను ఖచ్చితంగా బీజేపీనే కైవసం చేసుకోబోతుంది అండమాన్ నికోబార్లో. ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 ఉంటే 25లో టీడీపీకి 21, సర్వేలో టీడీపీకి 21 రాబోతున్నాయి, 4 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనకి ఈసారి జనసేన టీడీపీ కూటమి చాలా బలంగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి టీడీపీ జనసేనకు ఎక్కువ సీట్లు అక్కడి నుంచి పార్లమెంట్ సీట్లు అయితే వస్తున్నాయి, లోక్సభ స్థానాలు అయితే కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు. సో ఇదంతా కూడాను దాదాపుగా 12 ఆర్గనైజేషన్లతో పాటు కేస్ స్టడీ అనే ప్రముఖ సర్వే సంస్థ కూడా ఇందులో పాల్గొని ఇవన్నీ కూడాను ఈ సర్వే వాళ్ళు చేయడం జరిగింది. దాదాపుగా జనవరి 19 పోయిన నెల జనవరి 19వ తారీఖు ఇది కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడాను సమీకరణాలు లెక్కలన్నీ వేసుకొని రీసెంట్గా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి 2 ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి రెండు సీట్లు అయితే కైవసం చేసుకుంటుంది ఎన్డీఏ కూటమి. అట్లాగే అస్సాం 11 ఎన్డీఏ కూటమికి వస్తే ఇండియా కూటమికి 3 వస్తున్నాయి అనమాట. తర్వాత బీహార్ 40 ఉంటే 40లో 27 ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది, రిమైనింగ్ 13 కూడాను ఇండియా కూటమికి వస్తున్నాయి. అలాగే చండీగఢ్ ఇందాక మనం అనుకున్నట్లు కూడాను యూనియన్ టెరిటరీస్లో చండీగఢ్ ఒకటి ఉంది, ఒకటి కూడాను బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బీజేపీనే కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో 11కి 10 బీజేపీ కూటమికి వస్తున్నాయి, ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి, 1 మాత్రమే ఇండియా కూటమికి వస్తుంది. దాద్రా నగర్ హవేలీలో 2 ఉంటే రెండిట్లో కూడాను అక్కడ దమన్ అండ్ డియూ రెండిట్లో 2 కూడాను ఎన్డీఏ కూటమికి సహకరించబోతున్నాయి అక్కడ. సో గోవాకి సంబంధించి 2 ఉన్నాయి, 2 కూడాను గోవాలో ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ ఖాతాలోకి పెడుతుంది. అలాగే గుజరాత్కి 26కి 26 క్లీన్ స్వీప్. గుజరాత్కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే గుజరాత్ ఫస్ట్ నుంచి కూడాను బీజేపీ పరిపాలిత రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడ 26 సీట్లు ఉంటే గుజరాత్కి 26కి 26 అక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుంది బీజేపీ. సో ఖచ్చితంగా అంటే ఏది ఏమన్నా సరే దేశవ్యాప్తంగా కూడా ఒక హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది గుజరాత్లో ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి గుజరాత్లో ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి హర్యానా చూసుకుంటే హర్యానాలో 10 సీట్లకు గాను 9 సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతుంది, కేవలం 1 సీటు మాత్రమే ఇండియా కూటమి. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉంటే 4 కూడాను హిమాచల్ ప్రదేశ్లో 4 ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతుంది హిమాచల్ ప్రదేశ్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 ఉంటే 5లో 2 బీజేపీ, 3 ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుంది. అట్లాగే జార్ఖండ్ 14 ఉంటే 14లో 11 బీజేపీకి, రిమైనింగ్ 3 కూడాను ఇండియా కూటమికి. కర్ణాటకకి 28 ఉన్నాయి, 28లో కూడాను 22 ఇందాక మనం అనుకున్నట్లు కూడాను 28లో 22 బీజేపీనే కైవసం చేసుకోబోతుందని ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ హవా దేశవ్యాప్తంగా నడుస్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే కర్ణాటకలో కొంత కాంగ్రెస్ వెనకబడింది, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దట్టు కాంగ్రెస్లో ప్రస్తుతానికి రీసెంట్గా మనం చూసాం ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడాను కోర్టు ఫైన్ వేసింది గతంలో ఉన్న కేసులో. ఆయన మీద 10,000 జరిమానా వేసిందనమాట సిద్ధరామయ్య మీద కూడా. సో ఇలాంటి ఎఫెక్ట్లు ఉన్నప్పుడు, ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఇంతకుముందు గతంలో ఒక కేసులో ఉన్నారు, ఆ కేసుకు సంబంధించి కోర్టు ఫైన్ వేసింది, కర్ణాటక హైకోర్టు ఫైన్ వేసిందని చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ కన్నా ముందు బీజేపీని అక్కడ పరిపాలించింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది దాదాపుగా 28లో 22 సీట్లు తీసుకురావడానికి సహాయపడుతుందని కూడా తెలుస్తుంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేరళలో 20 ఉన్నాయి, 20 సీట్లకు గాను 20కి 20 ఇండియా కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేరళకు సంబంధించి ప్రస్తుతానికి లెఫ్ట్ పార్టీలు అక్కడ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడాను సిపిఐ కానీ సిపిఎం కానీ వీళ్ళందరూ కూడాను లెఫ్ట్ పార్టీలు ఏమున్నా సరే అది ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో లడాఖ్కి సంబంధించి ఇందాక మనం చూసుకున్నట్టు యూనియన్ టెరిటరీ లడాఖ్లో ఒకటి ఉంది, ఈ ఒకటి కూడాను ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లక్షద్వీప్లో కూడా అలాగే లక్షద్వీప్ ఒకటి ఉంది, ఒకటి కూడాను లక్షద్వీప్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో లడాక్ ఒకటి వచ్చినట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినట్లు ఇండియా కూటమికి కూడాను లక్షద్వీప్లో ఒకటి ఉంది, ఆ ఒకటి కూడాను ఇండియా కూటమికి వస్తుందన్నమాట. ఇది ఎన్డీఏ, ఇది ఇండియా కూటమి. సో వీటికి సంబంధించి ఇక్కడ అనమాట.
సో ఇంకా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో 29కి 29 ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. బీజేపీకి సంబంధించిన పార్టీలు ఏవైతున్నాయి ఆ కూటమికి వస్తున్నాయి, బీజేపీ కూటమికి వస్తున్నాయి. అలాగే మహారాష్ట్రకి 48 ఉంటే 48లో 40 సీట్లు బీజేపీ కూటమికి, అట్లాగే 8 మాత్రమే ఇండియా కూటమికి వస్తున్నాయి. మణిపూర్లో 2 1 అక్కడ ఈక్వల్గా వస్తున్నాయి. ఎన్డీఏకి ఇండియాకి చెరొకటి వస్తుందన్నమాట. అలాగే మేఘాలయ 2 ఉంటే అక్కడ కూడాను 1 షేర్ చేసుకుంటున్నారు. మిజోరాం 1 ఉంటే మిజోరాం ఎన్డీఏకి మాత్రం సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ 1 ఎన్డీఏకి వస్తుంది. అలాగే నాగాలాండ్లో 1 మాత్రమే ఉంది, ఆ 1 కూడాను ఎన్డీఏ కూటమికి. అట్లాగే ఢిల్లీలో 7 ఉన్నాయి, 7కి 7 కూడాను ఏదైతే ఎన్డీఏ కూటమి బీజేపీకి సంబంధించిన కూటమి ఉందో దానికి 7కి 7 కూడాను బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒడిశాలో 21 ఉంటే 21లో 14 బీజేపీ కూటమికి, అలాగే బీజేడీకి 7 వస్తున్నాయి. అంటే బీజేడీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రాంతీయ ఎవరిలో కలవలేదు కాబట్టి, అదర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేడీని కూడా బీజేపీ కలుపుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 7 సీట్లు ఉంటాయి కాబట్టి 7 సీట్లు వాళ్ళకే వస్తాయి కాబట్టి బీజేపీ వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని మలుచుకునే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయని తెలుస్తుంది. సో పుదుచ్చేరిలో 1 ఉంది, 1 కూడాను ఇండియా కూటమికి ఇక్కడ వస్తుందని తెలుస్తుంది. పంజాబ్లో 13 సీట్లకు గాను 4 సీట్లు ఎన్డీఏ కూటమికి, 2 కాంగ్రెస్ కూటమికి వస్తుంది. అలాగే అకాలీదళ్కి 3 వస్తున్నాయి, ఏఏపీకి వచ్చేసి 4 వస్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడాను మ్యాక్సిమం ఇప్పుడు రామ్లలా విగ్రహానికి సంబంధించి కానీ అయోధ్య రామ మందిరానికి కానీ మోడీ హవా దేశవ్యాప్తంగా ఎట్లుందో ఇవన్నీ కూడాను ఈ మోడీ హవాకి ఖచ్చితంగా వీళ్ళందరూ తలొగ్గుతారనే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ ఏం జరుగుద్దో మనం చూద్దాం. అలాగే రాజస్థాన్కి 25లో, అంటే మొన్న రీసెంట్గా రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. రాజస్థాన్లో 25 సీట్లకు గాను 25కి 25 ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 25 క్లీన్ స్వీప్ రాజస్థాన్లో కూడా చేయబోతుంది బీజేపీకి సంబంధించిన అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. సిక్కింకి సంబంధించి 1 ఉంటే 1 కూడాను ఎన్డీఏకే వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో 39 సీట్లకు గాను 39కి గాను కేవలం 4 మాత్రమే ఎన్డీఏకి. ఇండియా కూటమికి సంబంధించి దాదాపుగా 35 ఇండియా కూటమి ఇక్కడ, అంటే దక్షిణ భారతదేశంలో దాదాపుగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, దక్షిణ భారతదేశం ఉన్న సీట్లన్నీ కూడా 125 సీట్లు పైగా ఉన్నాయి కాబట్టి ఆ 125 సీట్లు ఇండియా కూటమికి ఎక్కువ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో కూడా కేవలం 1 రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఎక్కువ 22 బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదొక్కటే, కర్ణాటక మాత్రమే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తెలంగాణ చూసుకుంటే 17 సీట్లకు గాను ఎన్డీఏ కూటమికి కేవలం తెలంగాణలో కేవలం 4 సీట్లు మాత్రమే ఎన్డీఏకి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 17 సీట్లలో 13 సీట్లు ఇండియా కూటమికి వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ ఒకటి ఉంది, ఎంఐఎం కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడాను అంటే కాంగ్రెస్కి ఇక్కడ 11 వచ్చినా సరే ఈ 2 కలుపుకుంటే 13 సీట్లు ఇండియా కూటమికే వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తుంది కేంద్రంలో. ఇంకోటి త్రిపుర చూసుకున్నట్లయితే త్రిపురలో 2 మాత్రం ఉన్నాయి. త్రిపురలో 2 కూడాను ఎన్డీఏకే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఉత్తరప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 80 సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. యూపీలో 80 ఉన్నాయన్నమాట. 80 స్థానాలకు గాను దాదాపుగా 74 స్థానాలు 74 బీజేపీ కైవసం చేసుకోబోతుంది. అలాగే ఒక 3 స్థానాలు మాత్రమే 3 స్థానాలు మాత్రమే ఇండియా కూటమికి వస్తాయన్నమాట. మరొక 3 స్థానాలు బీఎస్పీ ఉంది, అక్కడ బీఎస్పీ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండింటికి కలిపిన 6 మాత్రమే ఉత్తరప్రదేశ్లో వస్తుంది. దాదాపుగా 80 సీట్లలో 74 సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇంకా దేశవ్యాప్తంగా కూడాను ఉత్తరప్రదేశ్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోనే ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న యోగి ఆదిత్యనాథ్ పరిపాలన కూడా బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ బిఫోర్ యోగి కన్నా ముందు అక్కడ అనేకమైన దాడులు, కుంభకోణాలు, అనేకమైన మర్డర్లు, అంటే పట్టపగలే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉండేది. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత అందరినీ కూడా కట్టిపెట్టాడని చెప్పేసి యోగి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది లేకుండా ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ అంతా కూడాను రామ్లల్లా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అంటే
అక్కడే బాబ్రీ మసీదుకి గొడవ జరిగింది, అక్కడే రామ మందిరానికి సంబంధించిన గొడవ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఇప్పుడు నిర్మాణం జరిగింది, అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి 80 సీట్లకు గాను 74 సీట్లు ఖచ్చితంగా అక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్గా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఉత్తరాఖండ్ పోతే ఉత్తరాఖండ్కి సంబంధించి 5 ఉన్నాయి, 5కు 5 కూడాను బీజేపీకే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 5కు 5 సీట్లు కూడాను బీజేపీ కూటమికి, ఐ మీన్ ఎన్డీఏ కూటమి 5 సీట్లు కూడాను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అక్కడ. ఇకపోతే వెస్ట్ బెంగాల్కి సంబంధించి ప్రస్తుతానికి టీఎంసీ అక్కడ అధికారంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉంది. కానీ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి దాదాపుగా 23 సీట్లు కైవసం చేసుకోబోతుంది. బీజేపీకి సంబంధించిన పార్టీలన్నీ కలిపినో బీజేపీనో దాదాపు వెస్ట్ బెంగాల్లో 23 సీట్లు బీజేపీ కూటమి 23 సీట్లు గెలవబోతుంది. అలాగే 19 సీట్లు మాత్రమే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ కైవసం చేసుకోబోతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బీజేపీ తన ప్రాతినిధ్యం వహిస్తుంది. బీజేపీ తన యొక్క ప్రాతినిధ్యంతో పాటు అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది, సొంతం చేసుకోబోతుంది. మళ్ళీ మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. మోడీ ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు నిన్న లోక్సభలో చెప్పినట్లుగానే 400 సీట్లు అయితే ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. కేవలం కాంగ్రెస్కి 40 సీట్లు కూడా ఈసారి వచ్చే అవకాశం లేదని చెప్పేసి ఆయన చెప్పిన మాట చూసాం మనం. ఏది ఏమైనా సరే ఈ ఎఫెక్ట్ అంతా కూడాను దేశవ్యాప్తంగా ఒక హవా నడుస్తుంది ప్రస్తుతానికి. మనం ముందు అనుకున్నట్లుగాను దాదాపుగా ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి వచ్చేసి దాదాపుగా 368 అక్కడ ఇండియా కూటమికి వచ్చేసి 111 స్థానాలు మాత్రమే వస్తున్నాయి. అలాగే అదర్స్ 64, ఈ రెండు కలుపుకున్నా సరే కేవలం 175 మాత్రమే వస్తున్నాయి. 175 మాత్రమే కాంగ్రెస్కి వస్తున్నాయని చెప్పుకోవచ్చు, మన ఇండియా కూటమికి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 368 సీట్లు పక్కాగా ప్రీ ప్లాన్డ్గా బీజేపీ గెలవబోతుంది. అలాగే ఈ ఇండియా కూటమికి సంబంధించి 400 స్థానాల్లో బీజేపీకి అగనిస్ట్గా ఈ కూటమి నిలబెట్టబోతుంది. కానీ వీటన్నిటిలో కూడా విఫలమవుతుంది. ఖచ్చితంగా మోదీ చెప్పినట్టు 400 స్థానాలు మేము గెలుస్తామంటున్నారు. అలాగే 40 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కాబోతుంది. కానీ ఇప్పుడు వచ్చిన సర్వే ప్రకారం అయితే 368 సీట్లు ఈ ఎన్డీఏ కూటమికి బీజేపీకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే మళ్ళీ 3వ ప్రధానమంత్రి మోదీనే కాబోతున్నా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇది అంటే కామన్ పబ్లిక్ కాకుండా అనేకమైన రాజకీయ పార్టీలతో, రాజకీయ సంస్థలతో, అట్లాగే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, అబవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడాను కార్మికులు, కర్షకుల దగ్గర నుంచి సేకరించిన డేటా ఇది. ఖచ్చితంగా ఈ సర్వే అయితే నిజం కాబోతుందని చెప్పేసి ఒక ప్రధానమైన సర్వే సంస్థలు, అంటే దాదాపు ఒక్కటని కాకుండా దాదాపు 13 సర్వే సంస్థలు కలిపి చేసిన సర్వే ఇది. దాదాపుగా 12 ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్స్, వీటితో పాటు కేస్ స్టడీస్ అనే సంస్థ కూడా వీళ్ళలో పాల్గొంది. ఈ 13 సంస్థలు కలిపి చేసిన సర్వే ఖచ్చితంగా మరొకసారి మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని చాలా గట్టిగా చెప్తుంది. సో ఇది ఈరోజు అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మరొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.